ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనము తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం అధ్యయనం చేయబోయేటువంటి వాక్య ధ్యానాంశము పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఈ పండగ గురించి మనం గత వారం నేర్చుకున్నాము. దాని ప్రారంభాన్ని చూసాము. ఈ వారం దాని యొక్క నెరవేర్పుని మనం చూడబోతున్నాము. మన ధ్యానము నిమిత్తమై ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనములు మనం చూడగలిగితే, ఆకాశ మండలమందు ప్రయాణము చేయించినటువంటి వ్యక్తి, ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. మన బలహీనతల యందు మనకి శక్తిని దయచేయును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి ప్రధాన యాజకుని పరిచయం చేయించున్నాడు. ప్రధాన యాజకుడు ఆకాశ మండలంపై ఉన్నాడు, అనగా ఆయనే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, మన బలహీనతల యందు ఆయన తన శక్తిని దయచేయును. బలహీనమైనటువంటి ఆ యొక్క సమయంలో, బలహీనంగా ఉండేటువంటి సందర్భంలో ఆయనే తన శక్తిని అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన తన శక్తిని అనుగ్రహించి నడిపించేటువంటి వాడై ఉన్నాడు ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు బలహీనతలో బలమును ప్రసాదించడానికి ఆయన ఉన్నారని అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘంతో ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు ఈ ప్రధాన యాజకుడు అని మనం దీని నెరవేర్పుని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మనము మరలా ఈ పండగ నెరవేర్పు తెలియాలి అనంటే, మనము ఒక్కసారి మరలా 1844 దగ్గరికి ఒకసారి మనం వెళ్ళాలి. అక్టోబర్ 22వ తారీఖు దగ్గరికి. అక్కడికి మనం వెళ్ళి పరిశీలిస్తే ఈ పండగ నెరవేర్పును మనం అక్కడ చూస్తున్నాము. ఈ పండగలో ఏం జరుగుతుంది? ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళతాడని గత వారం మనం నేర్చుకున్నాము. దీనికి అర్థం ఏంటనంటే, ఈ పండగ నెరవేర్పు లేదా ఈ పండగ అంతం ఏంటనంటే, మరొక ప్రధాన యాజకుడు పరలోక రాజ్యంలో పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. అప్పుడే ఈ పండగ నెరవేర్పు లేదా అంతాన్ని మనం చూడవచ్చు. ఈ యొక్క విషయాన్ని మనం
జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సమయంలో 1844 అక్టోబర్ 22వ తారీఖున యేసు ప్రభువారు వస్తారని ఎదురు చూశారు కదా. యేసు ప్రభువారు ఆ రోజు రాలేదు. కానీ ఆ రోజు ఏమి జరిగింది అనంటే, మన రక్షకుడైన యేసు ప్రభువారు, మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళారు. ఆయన రెండవ రాకడ కాదు జరిగింది. ఆయన పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళారు. మరి యాజకుడు, ప్రధాన యాజకుడు కంటే ముందు యాజకుడు ఆవరణంలోని పరిశుద్ధ స్థలములోని ఆయన సేవ చేయాలి కదా. ఆ సేవ జరిగించిన తర్వాతే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి కదా. మరి యేసు ప్రభువారే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తే పరిశుద్ధ స్థలం ఏది, ఆవరణం ఏది? వీటిని కూడా మనం నేర్చుకోవాలి. ఆవరణంలో ఏం జరుగుతుంది? బలియాగము మరియు శుద్ధీకరణ జరుగుతుంది. యేసు ప్రభువారే ప్రధాన యాజకుడు అంటున్నాం కదా. ఆ యొక్క పరలోకములో గుడారము ఏర్పాటు చేయబడింది. అందుచేతనే దేవుడు మోషేతో చెప్తాడు, మోషే, నీకు కనపరిచిన విధానముగా పరలోకములో నీవు చూసిన గుడారము ప్రకారంగా నీవు గుడారాన్ని అమర్చాలి. అంటే దానికి అర్థం ఏంటండి? పరలోకంలో గుడారం ఉన్నదని అర్థం. పరలోకంలో ఈ యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆ నమూనాయే ఈ యొక్క మోషే చూసి ఆయన అమర్చాడు. అయితే యేసు ప్రభువారు జన్మించిన తర్వాత ఆయన శ్రమలు పొందారు. భూమి మీదే ఆయన మరణాన్ని పొందాడు. భూమి మీదే ఆయన బాప్తిస్మము తీసుకున్నాడు. ఆవరణములో ఈ రెండు కార్యక్రమాలు జరుగుతాయి. ఏంటి ఆ రెండు కార్యక్రమాలు అంటే? ఒకటి బలి అర్పించటం, రెండు శుద్ధీకరణ చేయటం. యేసు ప్రభువారు భూమి మీదే ఆయన బాప్తిసం తీసుకున్నారు. అటు తర్వాత బలి అర్పించబడ్డారు. అంటే భూమి ఆవరణమై ఉన్నది. భూమి ఆవరణమై ఉన్నది. అయితే బలి అర్పించబడిన తర్వాత యాజకుడు బలి అర్పించిన తర్వాత ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలానికి వెళతాడు. యేసు ప్రభువారు కూడా ఆయన మరణించిన తర్వాత పరలోకము పరిశుద్ధ స్థలంలోనికి ఆయన వెళ్ళాడు. పరిశుద్ధ స్థలంలో, అందుకే మనకి వాక్యంలో రాశారు కదా, ఆయన తన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. అనగా యేసు ప్రభువారు మరణించిన తర్వాత పరలోకములో పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళాడు. రక్తము తీసుకొని ఆయన వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభువారు పరిశుద్ధ స్థలములో చేయవలసిన సేవ అంతా ఆయన చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలండి?
అతి పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళాలి. అందుకని వాక్యంలో రాయబడింది కదా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళెను అని రాయబడింది. అనగా యేసు ప్రభువారు ఆయన మేకల యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళలేదు, కోడెల యొక్క రక్తాన్ని ఆయన తీసుకుని వెళ్ళలేదు, గొర్రెల యొక్క రక్తాన్ని ఆయన తీసుకుని వెళ్ళలేదు. ఆయన స్వరక్తాన్ని కల్వరి శిలువలో చిందించిన ఆ రక్తాన్ని ఆయన తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో పండగ ప్రారంభంలో యాజకుడు తన రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు కాదు. మేకల రక్తాను కోడెల రక్తాను ఆయన తీసుకుని వెళ్ళేవాడు. కానీ మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు తన స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. తర్వాత ప్రధాన యాజకుడు పాత నిబంధన పండగ ప్రారంభంలో సంవత్సరం వెళ్ళేవాడు. కానీ కొత్త నిబంధనలో ఆయన ఒక్కసారే ఆయన వెళ్ళాడు. ఎందుకంటే యేసు ప్రభువారు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఎటువంటి కల్మషము లేనటువంటి ఆయన కనుకే వెళ్ళవలసిన అవసరం లేదు. మేకలు కానీ గొర్రెలు కానీ కోడెలు కానీ అర్పించబడి అవి ఒక్క సంవత్సరమే వాటి యొక్క ఉపయోగం. మరలా సంవత్సరానికి మరలా అర్పించాలి. కానీ యేసు ప్రభువారు మరలా అర్పించవలసిన అవసరం లేదు, అర్పించబడవలసిన అవసరమే లేదు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు గనక ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు. పరలోకములో ఆయన పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే ఆయన ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెట్టాడు. 2 సార్లు 3 సార్లు కాదు, ఒక్కసారే ఆయన అడుగుపెట్టాడు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏమి జరిగిస్తున్నాడు? ఎప్పుడు వెళ్ళాడు ఈయన అతి పరిశుద్ధ స్థలానికి? ఆయన మరణించిన తర్వాత పరలోకం వెళ్ళిపోయాడు కదండి. పరలోకము వెళ్ళిన దినము నుంచి 1844 అక్టోబర్ 22 వరకు ఆయన పరిశుద్ధ స్థలములోనే ఉన్నాడు. 1844 అక్టోబర్ 22వ తారీఖు నుంచి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, పరలోకంలో గుడారం ఉన్నది. పరలోకంలో గుడారం ఉన్నది కాబట్టి మోషేకి నమూనా ఆయన చూపించాడు, నమూనాని ఏర్పాటు చేశాడు. ఆ నమూనాన్ని చూసే మోషే భూమి మీద ఆ గుడారాన్ని ఆయన పెట్టాడు. అందుచేతన మనందరి ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు
పరలోకములో ఆయన ఉన్నారు. పరలోకములో అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడు. మనము నేర్చుకోవాల్సింది, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళిపోయాడంటే తీర్పు వచ్చేస్తుంది. అనగా అక్కడికి వెళ్ళాడంటే ఆయన తిరిగి వచ్చేస్తాడు. తీర్పు పట్టుకుని ఆయన వస్తాడు. ప్రజలు అర్పించిన మేకలు, గొర్రెలు, కోడెల రక్తాన్ని తీసుకుని ఆయన అతి పరిశుద్ధానికి వెళ్తే ఆయన అక్కడ వాటిని అర్పించి తీర్పు పట్టుకుని వెనక్కి వచ్చేస్తాడు. మరి మన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడంటే ఆయన తిరిగి వచ్చేస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు అని అంటే మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి, తీర్పుని సిద్ధపరచాలి, అప్పుడు రావాలి. కానీ ఇప్పుడు ఆయన ఉన్నది పరిశుద్ధ స్థలములో కాదు, అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం జరిగిస్తున్నాడు? అతి పరిశుద్ధ స్థలములో. వాక్యంలో రాయబడింది కదా, ఎబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలలో మనకిట్టి ప్రధాన యాజకుడు ఒక్కడున్నాడు, ఆయనే మన ఉత్తరవాది, ఆయనే మన ప్రధాన యాజకుడు. మనకున్నటువంటి ప్రధాన యాజకుడు ఒక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మనకి తీర్పును సిద్ధపరుస్తున్నాడు ఆయన. దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాము, పుస్తకములు తెరబడుట చూస్తున్నాము. ఆయన తీర్పుని సిద్ధపరుస్తున్నాడు మన కోసం. పరిశీలన తీర్పును చేస్తున్నాడు ఆయన. అందరినీ పరిశీలన చేస్తున్నాడు ఆయన. 1844 అక్టోబర్ 22వ తారీఖు నుంచి పరిశీలన తీర్పు ప్రారంభమైంది. యేసు ప్రభువారు వచ్చి తీర్పు తీర్చాడు. ఆయన ఇప్పుడు తీర్పుని సిద్ధపరుస్తున్నాడు. ఆయన తీర్పులు సిద్ధపరిచిన తీర్పును ఆయన పట్టుకొస్తున్నాడు. అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, వాని వాని క్రియలు చొప్పున ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. జీతం ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఆయన సిద్ధపరచడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో కూర్చొని మనందరి కొరకు ఆయన జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనం ఎలా జీవిస్తున్నాము? 1844 అక్టోబర్ 22తో ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ నెరవేరింది. నెరవేరిపోయింది పండగ. ఇంకా ఎక్కడో నెరవేరుతుందని కాదు, నెరవేరిపోయింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండగ నెరవేర్పు, ఈ పండగ అంతం ఏంటనంటే మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నారు. మనము భయపడవలసిన దినాలివి. ఎందుకంటే మన ఉత్తరవాది, మన న్యాయాధిపతి ఎక్కడున్నారంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్నారు. భయపడి మన జీవితాలను దేవునికి సమర్పించి, తండ్రి నేను పాపిని అని ఒప్పుకొని పాపాలను విడిచిపెట్టవలసిన దినాలివి. మీరింకను ఈ లోక ఆచారాలలో, లోక అలవాటులలో
మీరింకను మునిగిపోయి మీరింకను ఆలోచిస్తున్నారా? మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారా? మీ సమయాన్ని పాడు చేసుకుంటున్నారా? కడవరి దినాలలో, చివరి దినాలలో మనం జీవిస్తున్నాము. యేసు ప్రభువారు ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడైనా రావచ్చు. పరిశుద్ధ స్థలములో ఉంటే ఇంకా ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి రావాలి కదా అని మనం ఇంకాను తీరిగ్గా కూర్చోవచ్చు, ఆలోచించుకోవచ్చు. కానీ ఇది ఆలోచించేటువంటి సమయం కాదు. మన సమయాన్ని పాడు చేసుకునేటువంటి సమయం కాదు ఇది. ఇది ఏ సమయం అంటే మనము భయపడి దేవునికి విధేయులుగా జీవించవలసినటువంటి సమయం. అదే సమయం ఇది. మరి మనం భయపడుతున్నామా? మన పరిస్థితి ఎలా ఉన్నది? మీరు హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. మనము జీవించే జీవిత విధానం ఎలా ఉన్నది? మన జీవన శైలి ఎలా జీవిస్తున్నా? మీ హృదయాలని మీరు పరిశీలన చేసుకోనండి. పరిశీలించుకొని మీ జీవితాలను దేవునికి సమర్పించాలి. భయపడి దేవునికి మీ జీవితాలను సమర్పించి, తండ్రి నా పాపములు క్షమించిన ఆయన అని ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన మన ఉత్తరవాది. మన తరపున ఆయన నిలబడ్డాడు. మన తరపున వ్యాజ్యము చేయుచున్నాడు. తీర్పు జరుగుతుంది. దేవునికి భయపడాలి. ఆయన ఆజ్ఞలకు మనం విధేయులుగా ఉండాలి. ఒక బోనులో ఉన్నవాడు, చెరసాల్లో ఉన్నవాడు తన అధికారికి భయపడతాడు, ఎలాంటి తీర్పు వస్తుందో అని. మనము అలాగే భయపడాలి. అంటే భయపడతామంటే అయ్యో ఇలా భయం రెండు రకాలు ఉంటాయి. అయ్యో ఏదో శిక్ష వస్తుందని భయపడతారు కొంతమంది. ఆ భయం కాదు. పాపము చేసే ముందు దేవుడు నన్ను చూస్తున్నాడు అని గుర్తు చేసుకుని మానేస్తే అదే భయపడటం. అంతేగాని తప్పు చేసి వణికేయటం కాదు, అది భయం కాదు. భయము మనము చెందవలసిన విధానములో మనం భయపడాలి. అంతేగాని కొంతమంది పాపం చేసేసి అయ్యో నేను పాపం చేశానని అంటారు. ఉత్తిదే. వారు భయపడినట్టు కాదు, అది వారు నటిస్తున్నట్టు. భయము ఏదో శిక్ష వస్తుందని మీరు భయపడకండి. మీరు ఎలా భయపడాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, విధేయులుగా ఉండాలి. పాపము చేయడానికి మీరు భయపడాలి. అవి ఈ తప్పు నేను చేయకూడదు, ఈ పాపం నేను చేయకూడదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, యేసు ప్రభువారు నా కొరకు ఆయన శిలువలో తన స్వరక్తాన్ని చిందించాడు కదా, నేను పాపం చేయకూడదు, నేను తప్పిదం చేయకూడదని మీరేం చేయాలంటే అలా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని పరిశుద్ధులుగా జీవించి యేసు ప్రభువారు రెండో రాకడ కొరకు ఎదురు చూడండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. ఇంతవరకు మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు. పరిశీలన తీర్పు జరుగుతున్నది కనుక మేమందరము భయపడి నీకు విధేయులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.